పులివెందుల అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో వైఎస్ సునీత ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ మీడియా చైర్మన్ తులసిరెడ్డిని కలిశారు వైఎస్ సునీత. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి తులసిరెడ్డితో రహస్య మంతనాలు జరిపారు. వైఎస్ సునీత లేదా భర్త నరెడ్డి రాజశేఖర రెడ్డిలో ఎవరో ఒకరిని నిలబెట్టాలని చూసినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద పులివెందుల బరిలో వైఎస్ సునీత నిలబడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పులివెందుల అసెంబ్లీకి ఆమె పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా సీఎం జగన్ ఇలాకాలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వైఎస్ సునీత ఏపీ కాంగ్రెస్ మీడియా చైర్మన్ తులసిరెడ్డిని రహస్యంగా కలిసినట్టుగా తెలుస్తోంది. ఆయనతో మంతనాలు జరిపినట్టుగా తెలుస్తోంది. తనకు లేదా తన భర్తకు ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలంటూ కోరినట్టుగా తెలుస్తోంది. పార్టీ కూడా ఎవరో ఒకరిని నిలబెట్టాలని చూసినట్లుగా సమాచారం. మొత్తం మీద అటు కడప ఎంపీ బరిలో అవినాష్ రెడ్డికి పోటీగా వైఎస్ షర్మిల పోటీ చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరోవైపు పులివెందులలో ఏకంగా సీఎం జగన్కు ఆపోజిట్గా వైఎస్ సునీత అసెంబ్లీ బరిలో నిలిచిన అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా అటు కడప ఇటు పులివెందులో పొలిటికల్ హీట్ పెరుగుతుందని చెప్పవచ్చు. ఎస్, మా ప్రతినిధి కిషోర్ జాయిన్ అవుతున్నారు. ఎస్ కిషోర్, ఒక్కసారిగా పులివెందుల్లో పొలిటికల్ హీట్ పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వైఎస్ వివేకానంద కూతురు వైఎస్ సునీత పులివెందుల అసెంబ్లీ బరిలో నిల్చోవడానికి ఉవ్విళ్ళూరుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఆమె కాంగ్రెస్ పెద్దలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? పులివెందుల్లో రాజకీయ పరిణామాలు ఎలా సాగుతున్నాయి? థ్యాంక్ యూ రామదాస్. కడప జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కిందనే చెప్పవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఎంపీ అవినాష్ రెడ్డికి పోటీగా షర్మిల ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలేకి దిగడం, ఆ తర్వాత తాజాగా ఈ రోజు ఏదైతే తులసిరెడ్డితో మంతనాలు జరిపినటువంటి క్రమంలో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత కూడా పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలన్నటువంటి యోచనలో భాగంగా ఆయనతో కలిసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఒక రకంగా మంతనాలు కూడా సాగించారు. నేరుగా ఆమె పులివెందులకు చేరుకుని పులివెందుల నుంచి వేంపల్లెకి వెళ్లి వేంపల్లెలో తులసిరెడ్డి నివాసానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయనతో పూర్తి స్థాయిలో దాదాపు అరగంటకు పైగా చర్చలు జరిపారు. తనను కానీ లేకుంటే తన భర్తను కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలనేటువంటి ఒక చర్చ కూడా సాగింది. అయితే చర్చ సాగిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు పులివెందులలో కూడా రాజకీయ వాతావరణం వేడెక్కిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిల అటు కొత్తగా వ్యూహ రచనలు చేస్తుంది. అందులో భాగంగానే మైనారిటీ వర్గాలను కూడా ఆకట్టుకునే దిశగా కూడా అడుగులు వేస్తుంది. కడపలో ఇప్పటికే ఏదైతే మాజీ మంత్రి ఖలీల్ బాషా కుమారుడు సోహెల్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్న క్రమంలో కూడా నిన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఉజ్జగింపు ప్రయత్నాలు చేశారు. అయితే ఈ క్రమంలో కొంతమంది మైనారిటీ నేతలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ కు తేడా ఉంది. ఈ క్రమంలో షర్మిలతో నడిస్తే మంచిదన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే పులివెందులలో ప్రధానంగా మొన్నటి వరకు కూడా సునీత ఏ విషయం పైన కూడా రాజకీయాల్లో ఏ పార్టీలో చేస్తారన్నటువంటి విషయం పైన కూడా ఒక రకంగా స్పష్టత ఇవ్వలేదు. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి కడప నగరంలో ఉన్నటువంటి జయరాజ్ గార్డెన్ లో జరిగినటువంటి తన తండ్రి వర్ధంతి వేడుకల్లో కూడా ఆమె ఏ విషయాన్ని కూడా స్పష్టం చేయలేదు. తాజాగా ఈ రోజు తులసిరెడ్డిని కలవడం కూడా ఒక రకంగా చర్చకు దారితీసిన పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా పులివెందుల నుంచి ఏదైతే తన సొంత అన్న జగన్ పైనే పోటీ చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఒక రకంగా ఇప్పటికే కాంగ్రెస్ స్థానం కూడా అయితే ఎంపీగా షర్మిల పోటీ చేస్తే, అదే విధంగా పులివెందుల నుంచి సునీత పోటీ చేస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఎందుకంటే వివేక హత్య వెనక కుట్రదారులను ఎవరైతే ఉన్నారో వారిని రక్షణగా అన్న నిలుస్తున్నాడు. అంటే ఇక్కడ కిషోర్, అంటే ముఖ్యంగా పులివెందుల బరిలో చాలా జగన్ ముఖ్యమంత్రి ఏకంగా ఆయనపై పోటీ చేయడం గట్టి అభ్యర్థి కనుక బహుశా గెలుపోవటంలో అనే విషయం సంబంధించి పక్కన పెడితే అసలు అంటే వివేక హత్య కేసును హైలైట్ చేసేందుకే సునీత ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా రామదాస్. ఎందుకంటే సునీత మొదటి నుంచి కూడా కుట్రదారులను రక్షణ కల్పిస్తున్నాడు, తన అన్నే ఈ విధంగా చేస్తున్నాడు. ఆ తర్వాత ఏదైతే హత్యకు సంబంధించి తామపైనే కూడా నిందలు మోపే ప్రయత్నాలు చేస్తున్నాడు. తన అన్న ఏదైతే హత్య చేసినటువంటి వారు అదేవిధంగా కుట్రదారులను కాడుతూ వస్తున్నటువంటి భావన ఇటీవల కాలంలో కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే రక్తమైనటువంటి పార్టీ అని సంబోధించడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారికి ఓటు వేయొద్దని కూడా అక్కడ ప్రచారాలు కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక రకంగా గెలిపోవటంలో పక్కన ఖచ్చితంగా కాస్త ప్రభావం అయితే ఖచ్చితంగా చూపించే అవకాశాలు లేకపోలేదు రామదాస్. ఎందుకంటే వివేకాకు అత్యంత సన్నిహితమైనటువంటి వర్గాలు
కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా సునీత పోటీ చేయాలి, లేదంటే సునీత పోటీ చేయని పక్షంలో రాజశేఖర్ ను బరిలోకి దించాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే తులసిరెడ్డితో చర్చలు జరిపారు. ఎవరైతే వివేకాకు అత్యంత సన్నిహితుడు, వివేక్ మంచి పేరు ఉంది, అటు సొంత ఊరు బలపనూరు కావచ్చు, అదేవిధంగా పులివెందుల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మండలాలు, సింహాద్రిపురం మండలం కావచ్చు, వేముల వేంపల్లె మండలాల్లో కూడా మంచి పట్టుంది, అదేవిధంగా ఆయనకు మంచి పేరు. అలాంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు సునీతకు మద్దతు తెలుపుతానటువంటి భావనలో ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆమె కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రామదాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇలాఖాలో పొలిటికల్ హీట్ అయితే పెరుగుతోంది. పులివెందుల శాసనసభకు పోటీ చేసే యోచనలో వైఎస్ సునీత ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డిని కలిసి రహస్య మంత్రాలు జరిపినట్టుగా తెలుస్తోంది. వైఎస్ సునీత లేదా ఆమె భర్త నరెడ్డి రాజశేఖర రెడ్డిలో ఎవరో ఒకరిని నిలబెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద పులివెందుల బరిగా మరొకసారి వైఎస్ వివేకానంద హత్య కేసును హైలైట్ చేసేందుకే వైఎస్ సునీత ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది.